అధికారులు వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. అక్రమ లేఅవుట్లపై దృష్టి పెట్టాలని, అక్రమ లేఅవుట్లను ఉపేక్షించేది లేదు. గ్రామస్థాయిలో నీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు తనిఖీలు చేసి విద్యార్థుల వసతులు అడిగి తెలుసుకోవాలి. ప్రజల అవసరం మేరకు బస్సు వెళ్లని మారుమూల గ్రామాల్లో విద్యార్థులను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సంపుల్లో, వాటర్ పైపులో తాగునీటి సరఫరాపై ఎప్పటికీ అప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కార్యక్రమంలో ఎంపీడీఓలు యాదగిరిరెడ్డి, జ్యోతి లక్ష్మి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మన లెటర్ పెట్టాలి. ఇంకా 60 లక్షలు కావాలండి. ఈ ఆఫీస్ సరౌండింగ్ స్కూల్ ఉంది కదా సార్, అక్కడికి మన ఆఫీస్ దానికి మ్యాక్సిమం ఎంత వాళ్ళు స్టూడెంట్స్ కి బస్ లేదు అంటారు. విలేజ్ లోపల